హైవేస్ అడ్లూరి లక్ష్మణ్. ఇతను తెలంగాణ మంత్రి. ఒక మంత్రి ట్రావెల్ చేస్తున్నటువంటి కారు అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో టైర్ ఊడిపోయింది అంటే ఏంటి అసలు? ఎంత పెను ప్రమాదం తప్పిందండి? ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, సరే రేవంత్ రెడ్డి గారు, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని వ్యవస్థలు ఎలా ఉన్నాయంటే అందులో అసలు సవ్యంగా పని నడుస్తుందా లేదన్నట్టుగా ఉంది సార్. హైదరాబాదే తీసుకోండి, జిహెచ్ఎంసీ తీసుకోండి. జిహెచ్ఎంసీలో మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫాగింగ్ రిలేటెడ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, మరుగుదొడ్ల నిర్వహణ కానీ, మురుగు నిర్వహణ కానీ, వీధి కుక్కలకు సంబంధించి కానీ ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయండి సార్. చాలా చోట్ల అస్తవ్యస్తంగా ఉంది సార్. ఇప్పుడు ఏకంగా ఒక మంత్రికి సంబంధించి వెహికల్స్ అన్నప్పుడు దాని ప్రోటోకాల్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా కారు రన్నింగ్లో ఉండగా మంత్రి ట్రావెల్స్ కారు టైర్ అవుట్ అంటే అసలు ఏంటి? అదృష్టం కొద్దీ నిపుణుడైనటువంటి డ్రైవర్ ఉండబట్టి సరిపోయింది సార్. రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా నేను చెప్పున్నా, ఇప్పటికీ తెలంగాణలో బీఆర్ఎస్ పాలిస్తున్నట్లు, ఏపీలో వైసీపీ పాలిస్తున్నట్లు నాకుంది. ఎందుకంటే జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే అలాగే ఉంది. దయచేసి ఒకసారి ఆలోచించండి సార్. ఒక మంత్రి కారు ఏంటి, టైర్ ఓడటం ఏంటి, ఎంత పెను ప్రమాదం తప్పింది? ఒకవేళ జర్రాంతం జరిగినట్టయితే బ్యాడ్ నేమ్ ఎవరికి వచ్చేసారు? మీ కాదా? ఇప్పటికన్నా కానీ తెలంగాణ నుండి ప్రభుత్వ వ్యవస్థలు ఏవైనా అట్లా ప్రక్షాళన మొదలు పెట్టండి. అస్తావ్యస్తంగా ఏవైతున్నాయో వాటన్ని కూడా కాయ కలప చికిత్స చేయండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. నిజంగా అడ్లూరి లక్ష్మణ్ గారు నిజంగా ఆయన అదృష్టవంతుడు. పెను ప్రమాదం తప్పింది పాపం.